ప్రపంచ దేశాల ఆర్థిక ప్రకంపనలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారు. చైనా మినహా 75 దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా పక్కన పెట్టారు. టారిఫ్స్ అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన ఒక్క రోజులోనే అటకెక్కాయి. అయితే తన హెచ్చరికలను పక్కన పెట్టిన చైనాతో సై అంటే సై అంటున్నారు ట్రంప్. దీంతో డ్రాగన్ అమెరికా టారిఫ్ల పోరు మరింత తీవ్ర రూపం దాల్చింది. అమెరికా ఉత్పత్తులపై 84% సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయన్న చైనా ప్రకటనపై ట్రంప్ కన్నెరజేశారు. చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 104% చేరిన సుంకాలను ఏకంగా 125% పెంచేశారు. అవి తక్షణం అమల్లోకి వస్తాయని కుండబద్దలు కొట్టారు. ట్రంప్ అనూహ్య నిర్ణయంతో భారత్ సహా ఆయా దేశాలకు తాత్కాలికంగా ఊరట లభించింది. దీంతో దాదాపు 75 దేశాలపై విధించిన సుంకాలు అమల్లోకి వచ్చినట్టే వచ్చి గంటలు కూడా గడవక ముందే వాయిదా పడ్డాయి. అయితే ఆ దేశాలన్నిటిపైన 10% బేస్ లైన్ టారిఫ్ మాత్రం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. తన దెబ్బకు ప్రపంచ దేశాలు వెలువెడుతున్నాయని చెప్పుకున్నారు. సుంకాలను తప్పించుకునేందుకు కాళ్లబేరానికి వస్తున్నాయని గొప్పలుపోయారు. ప్లీజ్ ప్లీజ్ సార్, మాతో ఒప్పందం చేసుకోండి వేడుకుంటున్నాయని బూతు పదాలను వాడారు ట్రంప్. మరోవైపు అమెరికా దిగుమతి చేసుకునే అన్ని రకాల ఆటో ఉత్పత్తులపై 25% టారిఫ్ అమల్లోకి వచ్చింది. ప్రస్తుతానికి ఇది కార్లపై మాత్రమే వసూలవుతున్న మే 3 నుంచి ఆటో విడిభాగాలకు వర్తించనుంది. ఈ నేపథ్యంలోనే యూరోపియన్ యూనియన్ అమెరికాపై మళ్లీ సుంకాల కత్తి ఝుళిపించింది. 23 బిలియన్ల విలువైన యుఎస్ ఉత్పత్తులపై దశల వారీగా అదనపు టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించింది. కెనడా కూడా అమెరికా ఆటో ఉత్పత్తులపై 25% అదనపు సుంకాలు విధిస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే అమెరికా దుందుడుకు చర్యలను ధీటుగా ఎదుర్కొంటామని, ఈ విషయంలో తగ్గే ప్రసక్తి లేదని చైనా కుండబద్దలు కొట్టింది. అమెరికా టారిఫ్లను తీవ్ర తప్పిదంగా అభివర్ణించింది. యుఎస్పై మరిన్ని ప్రతీకార చర్యలకు సిద్ధమైన చైనా హాలీవుడ్ సినిమాలపై కూడా నిషేధం విధించాలని యోచిస్తోంది.